వెల్కమ్ టు 7 టీవీ ఫోకస్ టాపింగ్ ఆన్ ఫైర్. వడ్డెర కులం గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ కులం ఆర్థిక సామాజిక నిర్మాణ రంగాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత పోషిస్తూ వస్తోంది. అయినప్పటికీ కూడా ఈ కులానికి సంబంధించిన వాళ్ళు వెనకబడే ఉన్నారని చెప్పే వాదనలు కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే సంప్రదాయంగా వస్తున్నటువంటి కొన్ని పనులు ఉన్నాయి. మట్టి తవ్వకాలు కానివ్వండి, రాళ్ల తవ్వకాలు కానివ్వండి, రోడ్డు నిర్మాణాలు కానివ్వండి, సామాజిక నిర్మాణంలో ఉపయోగపడే అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో వడ్డెర కులస్తులు గత కొన్ని దశాబ్దాలుగా పాలు పంచుకుంటూనే ఉన్నారు, చురుకుదనం ప్రవర్తిస్తూనే ఉన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి సామాజిక నిర్మాణంలో ఒక అమూల్యమైనటువంటి భాగంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి యొక్క ఈ రాజకీయ కుల సమీకరణలు ఏవైతే ఉన్నాయో వారిని వెనకబడేలా చేస్తున్నాయా, వారు ఇంకా అణగదొక్కబడే ఉన్నారా అంటే నిజానికి అవుననే అంటున్నారు వడ్డెర కుల జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ అన్న. ఈ రోజు మనతో 7 టీవీ ఫోకస్ స్టూడియోలో ముచ్చటించడానికి వచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామన్నా. ఓకే, రైట్. ముఖ్యంగా చెప్పండి, వడ్డెర కులానికి ప్రాముఖ్యత తగ్గిపోతోంది అని చెప్పి గత కొద్ది కాలంగా కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాముఖ్యత ఏనాడు లేదు నిజానికి అని చెప్పి మీ యొక్క వర్గాల నుంచి వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు, కారణం ఏంటంటారు? ప్రాముఖ్యత తగ్గింది అంటే ప్రభుత్వాలు మా వడ్డెర కమ్యూనిటీని ఎప్పుడు కూడా గుర్తిస్తలేవు. గుర్తించకపోవడానికి రీజన్స్ ఏంటి అంటే రకరకాల ఎండ్స్. మా లోపల చైతన్యం లేదు అని వాళ్ళు అనుకున్నారు. చైతన్యం అయితే ఇప్పుడు పెరిగింది. మేము దేశవ్యాప్తంగా చూసుకుంటే కూడా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నాం, కర్ణాటకలో ఎస్సీలుగా ఉన్నాం, కొన్ని రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నాం, కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నాం, డిఎన్టీలో కూడా ఉన్నాం. వన్ నేషన్ వన్ రిజర్వేషన్ అనేది ఉండాలి యాక్చువల్గా. కానీ ఒకే దేశంలో మాకు రకరకాల రిజర్వేషన్స్ తోటి ఉంటున్నారు కాబట్టి ఎక్కడ ఏ రకమైన ఆర్థిక ఎదుగుదలకు ఇది చాలా. తెలుగు రాష్ట్రాల గురించి చెప్పండి నాకు ఒక విషయం. ఎందుకంటే గత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 15% మైనింగ్ లీజ్కి మీ కులస్తులకే ఇవ్వాలని చెప్పి కూడా ఒక సంస్కరణ తేవడం జరిగింది. మరి అది ఖచ్చితంగా అమలవుతుందని మీరు భావిస్తున్నారా? మరి ఈ రకమైనటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ కులస్తులకి మరింతగా ఇవ్వాలి రానున్న రోజుల్లో అని మీరు భావిస్తున్నారా? ఫస్ట్ అమలు అది అవుతుందా? ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది చెప్పే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కావాల్సిందే అది. ఎందుకంటే మా వృత్తి మైనింగ్ అనేది మా వృత్తి. మట్టి పని చేయడం, రాళ్ళ పని చేయడం అనేది మా వృత్తి. మొదటి నుంచి కూడా, స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఇప్పటికీ మేము అదే పని చేస్తా ఉన్నాం. మిగతా కమ్యూనిటీస్ కు వాళ్ళ వృత్తి ఉన్నట్టు మాకు ఈ వృత్తి ఉంది. ఈ వృత్తిలో మాకు 20% మైనింగ్ లో రిజర్వేషన్ వడ్డెర వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి గతంలోనే జీవో ఉంది. అవి అమలు అవుతున్నాయా లేవా అని చెప్పి ఇక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. నేనేండొచ్చు, మా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ అదే ఇస్తా ఉన్నాం. మాకు మైనింగ్ లో 20% రిజర్వేషన్ అన్నది ఇంప్లిమెంట్ ఎందుకోసం చేస్తలేరని ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని మొన్న ఆంధ్రప్రదేశ్ లో మా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వడ్డెర వాళ్ళకు 15% మైనింగ్ లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాత్రం అన్నారు. కాకపోతే ఇంప్లిమెంటేషన్ ఇప్పటికి లేదు. ఆయన కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా 20% మైనింగ్ లో రిజర్వేషన్ ఉంది. పక్క రాష్ట్రంలో 15% చేస్తామని చెప్పేసి అన్నారు. ఓకే, మీరు కూడా ఇక్కడ 20% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కూడా. అంటే మీరు అంటే ఏంటి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క హామీలు అమలుకు నోచుకోవడం లేదు అంటారా? 100% అంటున్నాం. ఎందుకోసం అంటే అధికారంలోకి వచ్చే వరకు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చే వరకు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము మా వడ్డెరల ఓటు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారుగా 20 లక్షల పైన, ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 30 లక్షల పైన వడ్డెరలో మేము ఉన్నాం. అంటే ప్రతి ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, ఎంపీ అయ్యుండొచ్చు, రాజకీయ నాయకుల గెలుపోవడంలో కీలక పాత్ర పోషించే మా వడ్డెరల ఓట్లు ఉంటాయి. అయితే ఎలక్షన్ల కూడా ముందు వచ్చి మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి మేము వాళ్ళకి అన్ని కులాలకు ఇచ్చినట్టే మాకు కూడా మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. మాది ప్రధానమైన వృత్తి మాకు మైనింగ్ కాబట్టి మైనింగ్ లో ఖచ్చితంగా రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఎలక్షన్లు అయిన తర్వాత ఎవడు పట్టించుకున్న పాపన పోతలేడు. మాకు రిజర్వేషన్ అమలు 20% మైనింగ్ లో రిజర్వేషన్ ఉంది, దాన్ని అమలు చేయాలని చెప్పేసి అంటే రోజులు దాటేస్తా ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్స్ 5 సంవత్సరాలు గడిచిపోతుంది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి తప్పితే ఎవరు చేసిన. రైట్. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లకి, బీసీ రిజర్వేషన్లకి ఆమోదం తెలిపింది ఇటీవల. మరి వాటిల్లో మీ యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది? మీరు ఒకవేళ ప్రాముఖ్యత ఇవ్వకపోతే మీరు ఎలా ప్రశ్నించదలుచుకున్నారు? మాకు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్నది. నిజానికి బీసీలు ఉన్నది గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 56-57% పైన ఉన్నారు. అవును, కానీ వాళ్ళు ఇస్తామన్నది 42%.
ఆ 42% లో మేము కూడా ఉన్నాం. బీసీలలో ఉన్న 136 కులాలలో మా వడ్డెలం కూడా చాలా సుమారుగా పర్సెంటేజ్లు చూసుకుంటే 5-6% మేము ఉంటాం. కానీ దానిలో ఎక్కడ అమలు అయ్యేది ఎక్కడ ఉంది? 42% అమలు చేస్తామన్నారు. ఇప్పటిదాకా కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ అమలు చేయలేదని చెప్పేసి ప్రతిసారి కూడా బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ఫైట్ చేస్తా ఉన్నారు. మీరు ఇస్తామన్న 42% ని కూడా మీరు ఎందుకో ఇంప్లిమెంట్ చేస్తలేరని చెప్పేసి ఫైట్ చేస్తా ఉన్నారు. జనాల లోపల మాకు ఉన్న రిజర్వేషన్ కూడా ఇస్తలేరని చెప్పేసి అనుకున్నారు కాబట్టి జనాల లోపల తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మొన్న 52% పై చిలుకుగా సర్పంచ్లు గెలిపించుకున్నారు. నిన్న మున్సిపల్లో చూసుకుంటే కూడా సుమారుగా 60% పైన మున్సిపల్లో కూడా బీసీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. రైట్, బీసీ వాదం ఒకటి పెడితే ముఖ్యంగా మీ కుల సమీకరణ వరకు చెప్పండి, చెప్పే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి మీరు పోరాడుతున్నారు కదా, మరి గవర్నమెంట్ మీ కులం తరపున ఏ విధమైన కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిందా? మీరు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పారు కదా. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మాకు కూడా కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయాలా, కార్పొరేషన్ లో ఫండింగ్ అనేది పెట్టాలంటాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని కులాలు ఉండొచ్చు, కానీ అతి చేతి కష్టం చేస్తూ ప్రభుత్వ డెవలప్మెంట్ లో అతి కీలకమైన పాత్ర పోషిస్తూ కూడా అత్యంత వెనుకబడ్డ వర్గం మీద నుంచి అత్యంత వెనుకబడ్డ కులం మీద ఉందంటే అది వడ్డెలు మాత్రమే. మరి మా వడ్డెల డెవలప్మెంట్ కోసం ఆలోచన అనేది ఎవరు చేయాలా? ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు ఉన్నది దానికోసమే కదా, ప్రజల బాగోగులు చూసుకుంటందుకే కదా ప్రభుత్వాలు ఉన్నది. తెలంగాణ వచ్చింది. సామాజిక తెలంగాణ అంటే ఏంది? అందరికి సమాన హక్కులు కల్పించాలి కదా. నువ్వు వచ్చే దాంట్లో అందరికి 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఏ కులం ఎంత ఉందో అంత ప్రకారం అందరు పంచాలి కదా. మేమెంతో మాకంతా అనేది మేము అడుగుతున్నాం. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఒకరు అమలు చేసినా సరే బీసీలలో మేమెంతో మాకంతా అంటే మా వాటా మాకు పర్సెంటేజ్ ప్రకారం బీసీలలో మా వడ్డర్లు మేము ఎంతున్నామో మా పాత్ర మాది ఎంత ఉంటుందో అంత మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము దాంట్లో అడుగుతున్నాం. అదే రకంగా వడ్డెర కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి మాకు కూడా 1000 కోట్ల 2000 కోట్ల 3000 కోట్ల 5000 కోట్ల మాకు ఎంత అయితే వస్తుందో అంత మీరు బడ్జెట్ కేటాయించండి. బడ్జెట్ కేటాయించిన తర్వాత మా దాంట్లో బీదలు ఎవరైతే వడ్డెరలు ఉన్నారో వాళ్ళు ఏ వృత్తులు అయితే చేసుకుంటున్నారో ప్రభుత్వం గుర్తించండి. ఖచ్చితంగా మా వాళ్ళ డెవలప్మెంట్ లో మీరు పాత్ర పోషించాలి ప్రభుత్వాలు. రైట్, వడ్డెర ఫెడరేషన్ అని చెప్పి ఒకటి ఉంది కదా, ఆ వడ్డెర ఫెడరేషన్ ద్వారా మీ కులస్తులందరికీ న్యాయం చేసుకోగలుగుతున్నారా? మీరే స్థాపించుకున్నారు కదా, దానివల్ల మీకు అందుతున్న రుణాలు ఎంతవరకు న్యాయం జరుగుతా ఉంది? 0. ఎందుకంటారు? వడ్డెర ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేశారు. వడ్డెర ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఫండింగ్ ఇవ్వాలి కదా ప్రభుత్వం. ఫెడరేషన్ అనేది పేరుకు మాత్రం పెట్టిండ్రు, దానికి ఒక ఎండిని పెట్టిర్రు, వాళ్ళ పెట్టారు. ఇప్పటికీ పాలక వర్గం లేదు. ఫెడరేషన్ అనేది పెట్టినప్పుడు ఫెడరేషన్ ఒక చైర్మన్ అనేది పెట్టాలా, పాలక వర్గాన్ని పెట్టాలా, కొంత ఫండ్ కేటాయించాలా. వచ్చిన ఫండ్ని వడ్డెరాలల్లా ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో, ఈ జిల్లాకి ఇంత ఫండ్ ఇస్తున్నామో, వీళ్ళు ఫలానా ప్లేస్ లో వీళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఫలానా ప్లేస్ ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, వీళ్ళకి కొంత ఫండింగ్ అనేది ఇవ్వాలి కదా. రైట్, అంటే మీ మాటల్లో ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అంటే క్షేత్రస్థాయిలో అవి అమలు కాలేదు యాక్చువల్ గా. సో పొంతననేది లేదంటారు. ఇక్కడ కూడా లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 10 సంవత్సరాలు ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందరం కలిసి తెచ్చుకున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ అనేది కావాలని చెప్పేసి. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది ఎందుకోసం? సామాజిక న్యాయం చేస్తాము మన తెలంగాణ. చాలా సంతోషం, తెలంగాణ కోసం పోరాటం చేశారు. కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాలు పాలన చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాలనలో మా వడ్డెల కోసం వాళ్ళు చేసింది ఏముంది? మాకు ఉన్న కొన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అంటే ఉన్న జీవోలు తీసి పడేసారు. మాకు మైనింగ్ లో 20% జీవో ఉంది, అమలు చేయమంటే ఇప్పటిదాకా జీవో అమలు లేదు. 10 సంవత్సరాలు పోయిరు. దాని తర్వాత మాకు కాంట్రాక్ట్ ఉంటాయి, చిన్న చిన్న కాంట్రాక్ట్లు వాళ్ళు చేసుకుంటారు జిల్లాలలో, మండలాలు, అక్కడక్కడ. 15% మాకు రిజర్వేషన్ ఉంటాయి కాంట్రాక్ట్, ఎందుకంటే అది మా వృత్తి కాబట్టి. మా 15% ఉన్న కాంట్రాక్ట్ ని 20% చేయాలని చెప్పేసాను. ఈఎండి ఎగ్జామినేషన్ ఉంటుండే మాకు, ఈఎండి ఎగ్జామినేషన్ ని మాకు ₹1,00,00,000 వరకు చేయమని చెప్పేసాను. మేము అడిగేది పోయి తీసేసి 15% ఉన్న కాంట్రాక్ట్ లో రిజర్వేషన్ తీసి 3% చేసారు మాకు. మరి జాతీయ స్థాయి అధ్యక్షుడు పదవిలో ఉన్నటువంటి మీరు, పొజిషన్ లో ఉన్నటువంటి మీరు, కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో వడ్డెర కులస్తులని ఏకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? మీ ప్రయత్నాలు ఎంత ముమ్మరంగా ఉన్నాయి చెప్పే ప్రయత్నం చేయండి. 100% మేము చేస్తా ఉన్నాం. నేను మొన్ననే మా జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ గారు అనుకోకుండా ఆయన చనిపోవడంతో 6 నెలల క్రితం మేము వచ్చినాం. మేము వచ్చిన తర్వాత ప్రతి నిత్యం కూడా మా జనాలను జాగృతి చేస్తా ఉన్నాం, మా యువకుల్ని తట్టి లేపుతా ఉన్నాం. ప్రతి దగ్గర కూడా మేము మా జనాలకి తెచ్చుకొని పోతా ఉన్నాం. మనకు జరుగుతున్న అన్యాయం గురించి వాళ్ళకి వివరిస్తున్నాం. ప్రభుత్వాలు మనల్ని ఏ రకంగా మోసం చేస్తున్నాయి, మనం ఏ రకంగా మోసపోతున్నాం, మన యూనిటీ లేకుండా ఏ రకంగా మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి పోతా ఉన్నాం. మా జనాలను చైతన్యం చేస్తా ఉన్నాం. మరి 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇక్కడ తెలంగాణలో ఎండొచ్చు, అక్కడ ఆంధ్ర ఎండొచ్చు, ఇప్పుడు కర్ణాటక ఎండొచ్చు, మహారాష్ట్ర ఎండొచ్చు, తమిళనాడు ఎండొచ్చు. అన్ని ప్లేసులలో కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ అవుతాం. కర్ణాటకలో మేము ఎస్సీలలో ఉన్నాం, అక్కడ మాకు కొంత రిజర్వేషన్ ఉంది. అక్కడ
అక్కడ కొంత బెటర్ పొజిషన్ ఉన్నారు. Hmm. కానీ మరీ తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే మేము ఇక్కడ బీసీలలో ఉన్నాం. బీసీలలో ఉన్నాం, అత్యంత వెనుకబడిపోయినాం. ప్రభుత్వాలు అయితే మమ్మల్ని ఓట్లుగా వాడుకుంటున్నారు, వచ్చి గద్దె మీద కూర్చుంటున్నారు తప్పితే ఏ ప్రభుత్వం మాకు చేసింది ఏమి లేదు. రైట్. ముఖ్యంగా క్వారీల కేటాయింపుకి వద్దాం. ఎందుకంటే మీ కులం అనేది యాక్చువల్ గా క్వారీలు మైనింగ్ వీటి మీదే గత కొద్ది కాలంగా ఆధారపడుతూ వస్తూ ఉంది. సో అదే మీకు ప్రత్యేక ముఖ్యమైన జీవన వృత్తి కదా, అది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కులపారంపర్యంగా వస్తున్నటువంటిది. మరి ఈ క్వారీల కేటాయింపులో కూడా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి ప్రధానంగా మీ నాయకులు ఆరోపిస్తున్నారు, ముఖ్యంగా వడ్డెర కుల సంఘ నాయకులు. మరి దీనిపై మీ పోరాటం ఎలా ఉండబోతోంది? 100% మీరు చెప్పింది నిజం. క్వారీలు అనేది మా హక్కు, అది మాకు బతుకుదెరవే. అది ఇప్పుడు మా మిగతా బీసీ సోదరులు కొందరు ఉన్నారు, వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళకి కేటాయిస్తున్నారు కదా. అదే రకంగా గత ప్రభుత్వాలు ఈ మైనింగ్ అనేది వడ్డరలో, అంటే రాయి కొట్టడం అనేది వడ్డరలో కొడతారు, మట్టి పనులు చేసేదంతా వడ్డరలో చేస్తారు. ఆ రోజులు ఇప్పుడంటే యంత్రాలు వచ్చినాయి, ఆ రోజుల్లో మొత్తం చేతి కష్టంతో చేసేది కదా. మేమంతా మాకు వేరేది లేదు, మేము పెద్దగా చదువుకోలేదు. మేము బతకడానికి మాకున్న మార్గాలు మైనింగేనా. అయితే రాయి పని చేయడం లేదా మట్టి పని చేయడం. ఒక దశలో నాగార్జున సాగర్ పెద్ద పెద్ద డ్యాములు ఏవైనా కానివ్వండి, బృహత్తరమైనటువంటి డ్యాములు, అవన్నీ కూడా వడ్డెర వాళ్ళ చేతుల కష్టంతోనే వాటికి పునాదులు పడ్డాయి అనేది నిజమా కాదా? 100% నిజం. అది మీకు తెలుసు, మాకు తెలుసు, ఈ ప్రభుత్వాలకు తెలుసు, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. ప్రాజెక్టులు మట్టి పని చేసేది మేము. ఏ ప్రాజెక్టు ఉన్నా ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి. ఆ రోజులలో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఏది కట్టాలన్నా చేతి కష్టంతో కట్టేది. దేశంలోనే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా వడ్డరోడు కట్టిందే. వడ్డరోడు పాత్ర లేకుండా ఏ ప్రాజెక్ట్ అయిందన్నది ఎవరినన్నా అడగండి మీరు. మీకు తెలుసు, ఇప్పుడు టీవీలో ఇంటర్వ్యూ కూడా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ప్రాజెక్టులు కట్టేదాకా మేము ఉంటాము. మీరు కట్టే డెవలప్మెంట్ ఏదైతే చెప్తుంటారో, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం, రోడ్లు వేస్తున్నాం, ప్రతి దాంట్లో మా పాత్ర ఉంటుంది. ఎప్పటిదాకా మా పాత్ర ఉంటుంది అంటే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిన దాకా మా పాత్ర ఉంటుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇనాగ్రేషన్ చేసేదాకా మా పాత్ర ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్టులలో ప్రతి దాంట్లో కీలక పాత్ర మేము పోషిస్తున్నాం కదా. ఆ ప్రాజెక్టులు కట్టిన తర్వాత మమ్మల్ని తీసేసి వెళ్ళేస్తున్నారు. అంటే మా పాత్ర మీరు గుర్తిస్తలేరు ఎందుకు? మేము ప్రభుత్వాలు ఏదైతే మేము డెవలప్మెంట్ అని చెప్పుకుంటున్నారు కదా, మీరు చెప్పుకునే డెవలప్మెంట్ అంతా వడ్డీలోని చేతి కష్టమే జరిగిందే కదా ఇప్పటిదాకా. మరి మీకు ప్రాజెక్టులు తీసుకుంటే ప్రాజెక్టులలో మా పాత్ర లేకుండా ప్రాజెక్టులు కాలేదు. ఆ ప్రాజెక్టులు ఉంటేనే కదా మీరు చెప్పుకునే డెవలప్మెంట్ అంతా చెప్పుకునేది. దానిలో కీలక పాత్ర పోషించింది మేమే కదా. మరి మా అభివృద్ధి గురించి ఆలోచన చేయాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వాలే కదా. రైట్. మరి ప్రభుత్వాల దగ్గరికే వద్దాము. గత కొన్నేళ్లుగా మీరు కూడా పోరాటం సలుపుతున్నాము అంటున్నారు. మరి గత ప్రభుత్వాలతో మీరు ఏమేమి ప్రశ్నించారు? అలాగే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం, అంటే అఫ్ కోర్స్ తెలంగాణ సంబంధించినంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం, మరి వీళ్ళతో మీరు సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేశారా? అసలు మీరు ప్రధానంగా ఏమేమి డిమాండ్ చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేయాలి. 100% ప్రతిసారి కూడా ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం. మేము ఎక్కడెక్కడ లోకల్గా ఎమ్మెల్యేలకు కానీ మంత్రుల దాకా ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా కలుద్దాం అనేందుకు చాలా సార్లు ప్రయత్నాలు చేస్తున్నాం. నేనే ఉండొచ్చు, నేనే కాక నాలాగా మా సంఘ నాయకులు కూడా, వేరే వాళ్ళు కూడా, అందరు కూడా. ఎందుకంటే వాళ్ళందరి పోరాటం మా కుల అభివృద్ధి చేద్దామే మా సంఘం. రైట్. మీ కుల ప్రాతినిధ్యము, మీ కుల అభివృద్ధి కోసం మీరు చేస్తున్నారు, బాగానే ఉంది. ముఖ్యంగా రాజకీయాలతో వద్దాం. రాజకీయాల్లో కూడా మీ యొక్క ఈ నాయకత్వంలో కానివ్వండి, మీ యొక్క ప్రాతినిధ్యం ఉండాలని మీరు భావిస్తున్నారా? అసెంబ్లీలో కానివ్వండి, తర్వాత గడిచినటువంటి ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, మీ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి మీరు ఎప్పుడైనా భావించలేదా? ఒకవేళ భావించుంటే దాని దిశగా మీరేమి ప్రయత్నం చేస్తారో చెప్పండి. 100% ఉంటాం. ఎందుకంటే రాజకీయ చైతన్యం కలిగినప్పుడే మేము అనుకున్నట్టు ఏదైతే మేము చెప్తున్నామో ఇప్పటిదాకా, ఈ ప్రభుత్వాల నుంచి మాకు ఏదైతే రావాలో న్యాయపరంగా అన్ని రావాలంటే మా గురించి కూడా ప్రశ్నించే గొంతుక కావాలి. అసెంబ్లీలో మా గురించి మాట్లాడటానికి ఒక వ్యక్తి కావాలా, పార్లమెంట్ లో మా గురించి మాట్లాడటానికి ఒక వ్యక్తి కావాలా. మేమెంతో మాకంతా, మేము ఎంతున్నామో అంత మాకు ఇవ్వండి అంటున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అంటే మా జనాభా ప్రతిపాదికన చూసుకుంటే మాకు 5 నుంచి 6 ఎమ్మెల్యేలు కావాలి. ఒక్క ఎమ్మెల్యే ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలుగా వస్తుంది. మా గురించి మాట్లాడదాం ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఉండాలన్నా వద్దా? అక్కడ పార్లమెంట్ లో మా గురించి మాట్లాడదాం ఒక వ్యక్తి ఉండాలన్నా వద్దా? సీఎం గారిని మాకు మంత్రులు అపాయింట్మెంట్ ఇయ్యరు, సీఎం గారు అపాయింట్మెంట్ ఇయ్యరు. మరి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా? ఎవరు తీరుస్తారు మా బాధలు? మరి మీ రాజకీయ ప్రాతినిధ్యాన్ని సంస్థాపించుకోవడం కోసం మీ వంతుగా మీరు ఏ రకమైనటువంటి పోరాటం చేస్తున్నారు? ప్రయత్నం ఎలా ఉంది? 100% మేము చైతన్యం అయితే ఉన్నాం. పాత రోజుల్లాగా లేవు. మా దాంట్లో యువకులు, చదువుకున్న యువకులు వచ్చారు, ఉత్సాహవంతులు వచ్చారు. యువకులు అందరూ కూడా పాత రోజుల్లాగా చెప్తే తలూపే రోజులు పోయినాయి. మా దాంట్లో కూడా యువకులు వస్తున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. 100% చేద్దామంటే చేద్దాం. డబ్బుల కోసం లాలుచి పడే రోజులు పోయినాయి. మా దాంట్లోకి కూడా జేబులకి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఖచ్చితంగా మన కులానికి న్యాయం చేద్దాం, మనకు కూడా న్యాయం జరగాలని చెప్పి తిరిగే యువకులు వచ్చారు. మేము అందరం చైతన్యపరుస్తున్నాము. వాళ్ళు కూడా 100% ముందుకు వస్తా ఉన్నారు. ఏదైతే రాజకీయ పార్టీలు మమ్మల్ని పట్టించుకోవట్లేదో
ఆ రాజకీయ పార్టీని భూస్థాపితం చేసే దాంట్లో మా పాత్ర కూడా ఉంటది. రైట్, 100%. ఆ రాజకీయ పార్టీలు అన్నారు, ఏ రాజకీయ పార్టీలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. రాజకీయ పార్టీలు అంటారు. గతంలో ఉన్న టీఆర్ఎస్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఉండొచ్చు. మా ఓట్లు ఎవరైతే వేసుకుంటారో ఆ రాజకీయ పార్టీలకు అన్నిటికీ చెప్తా ఉన్నాం మా గురించి. మాకెవరు మిత్రువో మీ వాళ్ళు, మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరమో మా ఇల్లుకు మీరంతే దూరం. అంటే రాజకీయ పార్టీల పరంగా మీ వడ్డెర కులానికి సంబంధించినంత వరకు మిత్రపక్షం అంటూ ఏది లేదా ఇప్పటి వరకు? మాకు మిత్రపక్షం లేదు, శత్రుపక్షం లేదు. మాకు ఎవరైతే మా గురించి మాట్లాడతారో వాళ్ళే మా మిత్రపక్షం. మాకు న్యాయం జరగాలని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు కదా మీరు. ఖచ్చితంగా చేస్తాం కదా, ఫ్యూచర్ లో మా ఓట్లు వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు 100% మా గురించి మాట్లాడతాం సార్. వాళ్ళు కూడా గద్దెనెక్కాలనే రాజకీయ పార్టీలు ఉంటాయి కదా. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకా బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు. ఎవరికైతే మా గురించి మీకు చేస్తామని వస్తారో 100% మేము కూడా వాళ్ళకి పనిచేస్తాం. మాకైతే ఎవరైతే చేసిన తర్వాత కూడా మోసం చేస్తారో వాళ్ళని 100% గద్దె దించేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలుపుతాం మేము కూడా. ఓకే, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో, కనీసం రాబోయే ఎన్నికల్లోనైనా మీరు నామినేటెడ్ పోస్టులకైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? ఏ రకమైనటువంటి ఉధృతంగా ప్రయత్నాలు మీరు చేస్తున్నారు చెప్పే ప్రయత్నం చేయండి. 100% గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% సపోర్ట్ చేసినాం. నేనే కాదు, రాష్ట్రంలో మా వడ్డీలు అందరూ కూడా సపోర్ట్ చేసి 10 సంవత్సరాల పాలన ఉండే. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను అక్కడ పిఎస్ఐ చైర్మన్ కూడా చేసినాం. అక్కడ మేము చెప్పే ప్రయత్నం చేసినాం. కొంత ఎమ్మెల్యేలు ఉన్న ప్లేస్లలో కొన్ని అక్కడక్కడ పనులు అయినాయి. రైట్, మీరు చెప్తున్నది బాగానే ఉంది. మీరు ఇప్పటిదాకా ఉధృతంగా ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి మీరు వర్షం వినిపిస్తున్నారు. మరి ఇప్పుడు మరింత ఏ రకమైన పోరాటాన్ని చేయబోతున్నారు, ఏ రకమైనటువంటి డైమెన్షన్ కి తీసుకెళ్లబోతున్నారు అని అడుగుతున్నారు. ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ తోటి పని తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, 5 సంవత్సరాల పాలన 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకొక 2.5 సంవత్సరాల పైన ఉంటుంది. కాబట్టి 100% మీకు అవకాశాలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను బడుగు బలైన వర్గాల పక్షాన వచ్చిన వ్యక్తిని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటికి కూడా నువ్వు మా పక్షాన 100% నువ్వు మా కోసం చేసిన వరకు మీ పక్షాన ఖచ్చితంగా మేము నిలబడతాం. మీరు ఇప్పటికి కూడా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అంటున్నాం, మా పక్షాన్ని నిలబడండి అని చెప్పేసి అంటున్నాం. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేస్తుందని చెప్పేసి అంటున్నాం, రిప్రజెంటేటివ్లు ఇస్తున్నాం, చూద్దాం. కానప్పటికీ తర్వాత మా ఆలోచన ఏంటనేది మేము డిసైడ్ చేసుకుంటాం. రైట్, శ్రీధర్ అన్న, ముఖ్యంగా చెప్పండి, గత కొద్ది కాలంగా కూడా మీరు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, మనం చెప్పుకుంటూనే వచ్చాం ఇప్పటిదాకా ఇదే ఇంటర్వ్యూలో. రైట్, ఇక ఇదే రకమైనటువంటి నిర్లిప్తత ఇక రాబోయే కాలంలో కూడా కొనసాగితే మీ ప్రధాన డిమాండ్లు ఏంటి, మీ పోరాటం ఎలా ఉండబోతోంది అని చెప్పి కన్క్లూడ్ చేయండి. మా ప్రధాన డిమాండ్ మా కమ్యూనిటీ డెవలప్మెంట్. మా ప్రధాన డిమాండ్, మేము ఆర్థికంగా చాలా వెనుకబడుతున్నాం. మా పిల్లలకు చదువు లేవు, చదువు అనేది లేక బాగా వెనుకబడిపోయింది. మాకు రిజర్వేషన్ లేదు. 1976 కంటే ముందు మేము డినోటిఫైడ్ ట్రైబ్స్ లో ఉంటుంది. అప్పుడు ఎరకల, యానాది, లంబడా, వడ్డెర. 1976లో ఎరకల, యానాద, లంబడా అనే మా సోదర కులాలను తీసుకుపోయి ఎస్టీలో కలిపి మమ్మల్ని తీసుకొచ్చి బీసీలను కలిపి మాకు తీవ్ర అన్యాయానికి గురి చేశారు ఆ రోజుల్లో. అప్పటి నుంచి కూడా మా వెనుకబడతనం గురైంది. మాకు చదువు లేక, మాకు రిజర్వేషన్ లేక, మా పిల్లలు చదువుకోలేక, ఆర్థికంగా మాకు ఇక్కడ డెవలప్మెంట్స్ ఆర్థికంగా మేము ఎక్కడ బాగుపడక, మేము సంచార జాతులం కాబట్టి ఎక్కడ మాకు స్థిర నివాసం లేక రకరకాల ఇబ్బందులతో మేము వెనుకబడిపోయి ఉన్నాం. ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు సొంతంగా. 100% ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మమ్మల్ని ఎస్టీలో కలపాలా. రైట్, ఒకవేళ చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఒకవేళ ప్రభుత్వాల పరిస్థితి ఇలాగే నిర్లిప్తతగా ఇంకా కొనసాగితే మరి మీ పోరాటం ఎలా ఉండబోతుంది, ఏమేం చేయబోతున్నారు మీరు? ఫ్యూచర్ లో ఖచ్చితంగా మేము అందరం జనాలను జాగృతం చేస్తున్నాం. మేము ఎక్కడెక్కడ ఉధృతంగా పోరాటాలు చేస్తున్నాం. గ్రామానికి, పల్లెలో, పట్టణాలలో, గల్లీలో కూడా మేము ఆ జనాలంతా జాగృతం చేసుకుంటాం. మేము అందరం ఒక యూనిటీకి వస్తాం. మా ఓట్లు అనేది ఎంత ఉన్నాయో మేము చూయించుకుంటాం. మాకు ఏ ప్రభుత్వం అయితే మాకు చేస్తుందని చెప్పేసి నమ్మకం మాకు వస్తుందో ఆ ప్రభుత్వం కోసం మేము చేస్తాం. 100% మాకు ఎవరైతే మాకు పనిచేస్తారో వాళ్ళ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ అయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు మీకు అందకపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏమొస్తుంది? మిలిటరీ పోరాటాలు చేయాల్సిన రోజులు వస్తాయి. గతంలో జరిగినాయి. ఏదన్నా సరే మేము ఇదే రకంగా మోసం చేసుకుంటూ పోతామని చెప్పేసి అనుకుంటే ప్రజలు కూడా తిరగబడే రోజులు వస్తాయి కదా. ఖచ్చితంగా తిరగబడతాం. ఇది కాదు అది కాదు అన్నట్టు ఖచ్చితంగా మేమే రాజకీయాలలో దిగాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు ప్రత్యామ్నాయంగా ఏం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? మేముగానే రాజకీయాలకు వస్తాం. ఒక రాజకీయం మేము రాజకీయాలు మీకు ప్రత్యామ్నాయంగా మేము అనట్లేదు. కానీ మీరు మమ్మల్ని ఇదే రకంగా నిర్లక్ష్యం చేస్తే అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా చేస్తున్నాం. ఇప్పుడు మాకు కొందరు సానుకూలంగా మాకు రెగ్యులర్ అప్రోచ్ అవుతున్నారు. ఇప్పటికి కూడా కొన్ని పార్టీలు, అంటే మేము ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో చెప్పొచ్చో లేదో కానీ మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి మాకు డైరెక్ట్ గా అప్రోచ్ అవుతా ఉన్నారు. మేము ఇప్పటికే ఏ మాట చేయకుండా చేస్తాం. ఎందుకంటే అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మా కమ్యూనిటీకి, ఎందుకంటే మా వెనుకబడ్డ కమ్యూనిటీకి ఇంకేదైనా చేస్తారేమని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం.
ప్రత్యామ్నాయంగా మేము కూడా వేరే దారులు చూసుకోవాల్సి వస్తుంది ఎప్పటికి కూడా. రైట్ శ్రీధర్ అన్న. జాతీయ అధ్యక్షుడు వడ్డెర సంఘానికి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు శ్రీధర్ అన్న మనతో ముచ్చటించారు ఈ రోజు. ముఖ్యంగా వడ్డెర కులానికి పూర్తి స్థాయిలో అటు కేంద్ర స్థాయిలో కానివ్వండి ఇటు రాష్ట్ర స్థాయిలో కానివ్వండి పూర్తిగా ఇప్పటి వరకు కూడా న్యాయాలు జరగట్లేదని, అదే న్యాయం కోసం ఆయన పోరాడుతున్నామని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్నో మారినాయి, గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఇదే రకమైనటువంటి పోరాటాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా వారికి ఇప్పటి వరకు కూడా ఎంత మాత్రం కూడా న్యాయం జరగలేదని చెప్పి ఆయన ఒక ముచ్చటించడం జరుగుతూ ఉంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఈ వడ్డెర కులస్తులందరూ కూడా మరి ఒక జాతీయ స్థాయిలో ఒక పోరాటాలు మరింత ఉధృతం చేస్తామంటున్నారు. వారి యొక్క ఐడెంటిటీ కోసం, వారు ఎప్పటికీ అస్తిత్వాని కోసం కూడా వారు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తూనే ఉంటాము. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి వారి ప్రాతినిధ్యం తప్పక కావాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పి జాతీయ స్థాయి అధ్యక్షుడు వడ్డెర కులం శ్రీధర్ అన్న మనతో చెప్పడం జరుగుతూ ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ టేక్ క్లిక్ డౌన్ 7TV Focus. చూస్తూనే ఉండండి 7TV Focus.